హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ అండ్ టేస్టీ. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక కొత్త రెస్టారెంట్ని పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదే విమాన్ రెస్టారెంట్. ఈ ప్లేన్ లోపల మొత్తం రెస్టారెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫుడ్ వెరైటీస్ ఏమేమి ఉంటాయి, ఎలా సెట్ చేశారు, మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా రండి వీడియో డీటెయిల్గా చూసేద్దాం. ఈ అడ్రస్ వచ్చేసి విజయవాడ నిడమానూరు వెళ్ళే దారిలో NH16 రోడ్ లెఫ్ట్ సైడ్ మనకి పెద్దగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ కార్ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంటుంది. అండ్ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం ఫ్రెండ్స్. మీరు వెళ్ళేలాగైతే ఈవినింగ్ టైం వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. బికాస్ లోపల రష్గా ఉన్నప్పుడు వెయిట్ చేయడానికి మనకి కింద చైర్స్, టేబుల్స్ అండ్ కాట్స్ కూడా వేస్తారు. ఈ గ్రాస్లో, ఈ గార్డెన్లో చాలా బాగుంటుంది. లైటింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక ట్రై చేయండి. ఇదిగోండి, నేను వెయిటింగ్ అని చెప్పాను కదా, ఈ ఏరియా మొత్తం వెయిటింగ్ ఏరియా అనమాట. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఆర్డర్ కావాలంటే వాళ్ళు ఆర్డర్ తీసుకొని మనకి ఇక్కడికి వచ్చి సర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ గ్రీనరీని చూసారా, ఎంతో పీస్ఫుల్గా చాలా బాగుంటుంది, చక్కగా ఉంది. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఈ ప్లేస్కి వచ్చామంటే చాలా రిఫ్రెష్ అవ్వచ్చు. పిల్లలతో, ఫ్యామిలీతో మీరు వెళ్ళినట్లయితే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. రైట్ సైడ్ వచ్చి ఒక చిన్న స్టాల్ ఉంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ మనకి ఏరోప్లేన్ ఉంటుంది. అండ్ కుకింగ్ మొత్తం స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఆ ప్లేస్లో కుకింగ్ అనేది జరుగుతుంది. లోపల మనకి ఏరోప్లేన్ రెస్టారెంట్లో ఓన్లీ సర్వింగ్ మాత్రమే జరుగుతుంది. చాలామందికి ఏరోప్లేన్లో ట్రావెల్ చేయాలని ఉంటుంది, బట్ అందరికీ పాసిబుల్ అవ్వదు కదా. సో ఈ ప్లేస్కి వచ్చి మన కోరికని తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మన స్పెషల్ అకేషన్స్లో ఈ ప్లేస్కి వచ్చినట్లయితే అది ఒక స్పెషల్ మెమరీగా గుర్తుండిపోతుంది. సో కుదిరితే ట్రై చేయండి. ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డోర్ నుంచి లోపలికి వెళ్తే ఇంటీరియర్ కూడా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చెప్పాం కదా ఫ్రెండ్స్, మీరు నైట్ టైం వెళ్తే కనుక చాలా ఎక్సైట్ అవుతారు అండ్ చాలా బాగుంటుంది. లోపలంతా కూడా రెస్టారెంట్ ఫీల్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మీరు విండో సీట్ పక్కన కూర్చుంటే మాత్రం ఏరోప్లేన్లో తింటున్నట్టుగా, ఏరోప్లేన్లో టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ ఏరోప్లేన్ రెస్టారెంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. అదే కాక్పిట్. నార్మల్ ప్లేన్లో అయితే మనల్ని ఈ కాక్పిట్లోకి అలౌ చేయరు కదా, బట్ ఈ రెస్టారెంట్లో మనం దీనిలో కూర్చొని పైలట్ లాగా ఫీల్ అయ్యి మనమే ఆపరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా అలా ఎంజాయ్ చేసాము. వీడియోస్ అండ్ పిక్చర్స్ కూడా షూట్ చేసుకోవచ్చు, మనల్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు ఫ్రెండ్స్. అండ్ వన్ థింగ్, మనం ఈ విమాన్ రెస్టారెంట్కి వెళ్ళాలంటే వెయిటింగ్ అనేది చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది వస్తున్నారు అండ్ లిమిటెడ్ సీట్స్ కాబట్టి వెయిట్ చేసి మనం పైకి రావాల్సి ఉంటుంది. అండ్ మాకు అలాట్ చేసిన టేబుల్ ఇది. ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి ఏరోప్లేన్ ఫీల్ కావాలి అంటే మనం విండో పక్కనే కూర్చోవాలని. నేను ఆ సీట్లోనే కూర్చున్నాను. చూడండి, నిజమైన ఏరోప్లేన్లో కూర్చున్నట్టుగా టేబుల్ వేసుకొని ఎంత బాగుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, విమాన్ రెస్టారెంట్ మెనూ కార్డ్.
కొన్ని రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి అండ్ కొన్ని అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఎందుకంటే స్పెషల్ థీమ్ అండ్ స్పెషల్ రెస్టారెంట్ కాబట్టి కొంచెం ఛార్జెస్ ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది ఫ్రెండ్స్. స్టార్టర్స్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్ ఆర్డర్ ఇచ్చాము. చూసారా, చూస్తుంటేనే ఎంతో బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ బిర్యానీస్లో మొగలాయ్ బిర్యానీ ఇచ్చాము అండ్ కర్రీ కూడా చాలా బాగుంది. తండూరీ చికెన్, బటర్ నాన్, గార్లిక్ నాన్ కూడా ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఫైనల్లీ మన వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇందాక నేను అటు సైడ్ చూపించాను, ఇటు సైడ్ మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఏరోప్లేన్ బాడీ అండ్ వీల్స్ ఎవ్రీథింగ్ కూడా నిజమైందే ఫ్రెండ్స్. ఈ ప్లేన్ని ఢిల్లీ నుంచి తెచ్చారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఈవినింగ్ టైమ్స్ మనం వస్తే కనుక ఇక్కడ బెంచెస్, టేబుల్స్ అన్నీ, కార్ట్స్ కూడా ఉండి ఇక్కడ వెయిట్ చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ మనం ఇక్కడ ఆర్డర్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడికి సర్వ్ చేస్తారు. హోప్ మీ అందరికీ ఈ ఏరోప్లేన్ రెస్టారెంట్ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా మా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వీడియోస్తో, కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాము. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండీ అండ్ టేస్టీ. బాయ్ బాయ్.